హాయ్ హలో నమస్తే, నేను గంటా జగదీష్, చిరంజీవి టీవీ నుంచి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో ఒక అద్భుతమైన పని చేస్తుంది. అదేంటంటే, ఎవరైతే భూ ఆక్రమణలు చేసి అపార్ట్మెంట్లు కట్టేసేస్తారో, విల్లాస్ కట్టేసేస్తారో, అదేవిధంగా వ్యవసాయ భూముల్ని ఫ్లాట్స్గా చేసి అమ్మేస్తారో వాళ్ళపైన హైడ్రా ద్వారా ఉక్కుపాదం బిగించి చాలా వరకు ఏ అయితే గుంటలు ఉంటాయో, అంటే నీటి చెరువులుగా ఉండే వాటిని ఆక్రమించారో వాటిని రక్షించడానికి కంకణం కట్టుకుంది. ఇది చాలా గొప్ప విషయం, చాలా అభినందించాల్సిన విషయం. అదేవిధంగా హైదరాబాద్లో చెరువుల్లో కట్టిన ఫస్ట్ కూల్చడమే ఒక పెద్దదాన్ని కూల్చారు. ఎవరిది అంటే అక్కినేని నాగార్జున గారిది ఎన్ కన్వెన్షన్ హాల్ని కూల్చారనమాట. అలా కూలుస్తూ ఎంత పెద్దవారినైనా సరే మేము ఉపేక్షించబోమని ఒక మెసేజ్ని అయితే పంపించారు. ఇది చాలా గొప్ప పరిణామం, చాలా మంచి పరిణామం. ఎందుకంటే రాబోయే తరాల వారికి ఏ అయితే ఈ చెరువుల్లో నీటిని నిల్వ ఉంచి నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి అనుకుంటున్నారో అది చాలా గొప్ప పరిణామం. ఎందుకంటే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 3000 చెరువులు ఉండేయంట. ఆ 3000 చెరువులు కాస్త ఇప్పుడు 30 చెరువులు కూడా లేని పరిస్థితి. ఆ విధంగా వాటిని అన్నింటినీ కబ్జాలు చేసేసి ఎక్కడికి వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసేసి ఆక్రమించిన పరిస్థితి. వాటిని అన్నింటినీ కూడా ఈ హైడ్రా ద్వారా నివారిస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇళ్ళని కూలుస్తున్నారు, అపార్ట్మెంట్ని కూలుస్తున్నారు, విల్లాస్ను కూలుస్తున్నారు. అది మంచి పరిణామం. అయితే వీళ్ళు ఎవరి మీద చర్యలు తీసుకోవట్లేదంటే, ఎవరైతే వీటికి పర్మిషన్స్ ఇచ్చారో, కమిషనర్స్గా ఉండి పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం అనేది చాలామందిని కలిచివేస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పర్మిషన్స్ ఇవ్వబట్టే కదా వీళ్ళు అపార్ట్మెంట్లు కట్టారు. అపార్ట్మెంట్ కట్టిన వాడికి పనిష్మెంట్ ఉంది, కానీ అపార్ట్మెంట్ కట్టడానికి పర్మిషన్లు జీహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చుంటారు కదా. ఆ పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రజలు గట్టిగా అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇది మా విశ్లేషణ.